హాయ్ అందరికి నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిదేనా? గంగవ్వ మాత్రం రెండోసారి బిగ్ బాస్ కి వెళ్ళింది. మేమైతే ఫుల్ ఖుషి ఉన్నాం. గంగా కూడా ఖుషి ఉంది. ఎందుకంటే అంతకుముందుసారి ఒక 4-5 వారాలు ఉండి మధ్యలో వచ్చింది హెల్త్ మంచి లేక. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు. మంచి అనిపించింది. మేమే దగ్గరుండి బిగ్ బాస్ దగ్గరికి తీసుకుపోయి తోలగొట్టి వచ్చినాము. ఫుల్ హ్యాపీ. గంగా ఎంట్రీ కూడా హైలైట్ అనిపించింది. అంటే మన కల్చర్ అది వేసుకొని సారీ కట్టుకొని మంచిగా సూట్ వేసుకొని కన్నద్దాల టోపీ అంటే కొంచెం చిల్చిలేగా అనిపించింది. మస్తు అనిపించింది. నాగార్జున సార్కి థ్యాంక్ యూ ఎప్పుడు కానీ ప్రతిదీ గంగవ్వ బిగ్ బాస్ నుంచి వెళ్ళి ఏదైతే లబ్ధి పొందిందో వచ్చినాక సో అంతా చెప్పేసింది. ఆమెకి ఇల్లు కూడా కట్టుకుంది. మంచిగా ఖుషి 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 ఖుషి. ఇక గంగవ్వ ముక్క వినాశతోని ఎంట్రీ అయింది. మంచిగా ఒర్రుకుంటా అని ఒర్రుకుంటా మాకు కూడా జోష్ అనిపించింది. మాకు ఒకటి అనిపించిండే, మరి గంగవ్వ కొంచెం మొక్కల నొప్పులు అట్లా ఇట్లు ఉంటాయి కదా, మరి టాస్క్ ఆడుతుందా ఆడదా అని ఒక డౌట్ ఉండే. ఇంకో డౌట్ కూడా ఉండే, గంగవ్వకు ఈసారి టాస్క్లు ఏం చెప్పరు కావచ్చు అనిపించిండే. కానీ పోడుతోనే ఒక పెద్ద టాస్క్ పెట్టిరు. అలా గంగవ్వ అయితే హుషారుగా మొత్తం ఇట్లా ఇంత ఎత్తుంటా ఈ హైట్ ఉంటుంది దాటుకుంటా చేస్తే మస్తు అనిపించింది. అరే తెల్లారి మొక్కల నొప్పులు ఉంటాయి కావచ్చు అనే ఒక డౌట్ కూడా ఉండే. కానీ తెల్లారి లేచుడుతోనే అందరినీ హంగామా చేసుడు, మెహబూబ్తోని మన మణికంఠతోని అయితే మంచిగా ఫన్ చేసింది. అంటే వాళ్ళ గురించి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ పోతాం అనుకుంటే నేను ఏత్తా నామినేషన్ అనుకుంటా చిన్న ఫన్ వాళ్ళిద్దరు కూడా మంచిగా సెట్ అయిపోయింది. నాకైతే మస్తు అనిపించింది. ఇంకోటి సోమవారం అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంది, నామినేషన్. మరి గంగవ్వ నామినేషన్ ఎట్లెత్తది ఆ అవతల వాళ్ళకి, అంటే ఏ రకంగా వీళ్ళు మరి ఎట్లా ఫిక్స్ అయ్యి ఎట్లెత్తది అనే ఒక డౌట్ ఉండే. గంగవ్వను కొంచెం తక్కువ చూపించారు నిన్న, ఎక్కువ అయితే కనవలేదు. ఆ పాల ప్యాకెట్లు ఒకటి, ఆ పాల ప్యాకెట్ల కాడ నామినేషన్ కాడ కొంచెమే చూపించారు. సో ఇయ్యాల గిట్లా మరి నామినేషన్ ఎట్లెత్తది మరి అనే ఆతృత బాగుంది. అది ఎట్లెత్తది అని మనందరం గంగవ్వకు మంచి సపోర్ట్ చేద్దాం, మంచిగా గెలిపించుకుందాం గంగవ్వను. అట్లనే మీకు నచ్చిన వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయండి, అట్లేం లేదు. నాకైతే పోయినసారి అఖిల్తోని కొంచెము బాండింగ్ ఏర్పడ్డాయి కదా హౌస్లో. నాకు ఈసారి నిఖిల్తోనన్నా లేకపోతే మన వరంగల్ అన్న ఉన్నాడు చూసినావా, అన్నతోనన్నా కొంచెం ఏర్పడతా అనే ఫీలింగ్ కలుగుతుంది నా ఒపీనియన్. చూడాలి ఇక ఎక్కడ దాకా పోతుందో గంగవ్వ ప్రయాణం. ఆ నామినేషన్ కోసం నేను వెయిటింగ్. ఓకే బాయ్, ఉంటా.